డేర్ టు వాంట్ బాబా. బాబా మాత్రమే కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు అని తెగువ, సాహసం దాన్ని కలిగి ఉండు. అబౌట్ 2 years before Mani passed away, a huge controversy has erupted in the Western Baba community about homosexuality. మణి ఒక 2 ఏళ్లకు ముందు ఆవిడ శరీరం విడిచిపెట్టేస్తుంది అనగా పశ్చిమ దేశాల్లో అసహజమైనటువంటి దాంపత్యము అంటే మగవాడు కలిసి జీవించడం, స్త్రీలు కలిసి జీవించడం, ఈ లైంగికపరమైనటువంటి అసహజమైన జీవితం గురించి పెద్ద దుమారము పాశ్చాత్య దేశాలన్నీ వచ్చేసాయి. ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ది కాంట్రవర్సీ హ్యాడ్ డివైడెడ్ ది వెస్టర్న్ బాబా లవర్స్ ఇంటూ 2 groups. పశ్చిమ దేశానికి చెందిన బాబా ప్రేమికులే 2 బృందాల కింద విడిపోయారు ఈ గొడవలు పడి వీటి గురించి. లెటర్స్ వర్ పోరింగ్ ఇన్ టు ది మండలి ఫ్రమ్ బోత్ గ్రూప్స్. ఇద్దరు ఉత్తరాలు రాసిస్తున్నారు మండలి వాళ్ళకి, మేమనుకున్నదే కరెక్ట్ 2 గ్రూపుల కింద విడిపోయి వీళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాల్సింది అని మండలి వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. వన్ గ్రూప్ సపోర్టింగ్ ది అదర్, అపోజింగ్ ఇట్. యాజ్ వాజ్ మై నేచర్, ఐ స్టేడ్ అవే ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ ఇంక్లూడింగ్ దిస్ వన్. నా స్వభావం ఏమిటంటే ఏ రకమైనటువంటి అంటే వాడికి వీడికి మధ్యన గొడవలు వచ్చేటువంటి వాతావరణంలో నేను బుర్ర పెట్టను, నాకు ఇష్టం ఉండదు. 2 గ్రూపులు కొట్టుకున్నప్పుడు ఒక గ్రూప్ పక్కన నేను చేరను ఎప్పుడు కూడా. నా నేచరే, స్వభావం. ఈ గొడవల నుంచి దూరంగా ఉన్నాను, దీని గురించి కూడా దూరంగాను. ఎందుకంటే ఒకటికి సపోర్ట్ చేస్తే ఇంకోటి కోపం వచ్చేస్తే ఇంకో గ్రూప్కి. వెనెవర్ దేర్ వాజ్ ఎనీ టాక్ ఆన్ దిస్ ఇష్యూ అమాంగ్ ద రెసిడెంట్స్ ఆర్ పిలిగ్రిమ్స్, ఐ వుడ్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు వాక్ అవే అండ్ నాట్ టేక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవడైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అవి కలిపి డిస్కషన్ మొదలు పెడితే నేను అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయేవాడిని, తప్పించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు నాకు. ద ఇష్యూ డ్రాగ్డ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యాజ్ దెర్ వాజ్ నో ఈజీ రెజల్యూషన్ టు ఇట్. దానికి ఎలా పరిష్కారం చేయాలి మాకు చాలా కష్టం అయిపోయింది. ఆల్దో ఐ వాజ్ మేకింగ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ టు అవాయిడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది డిస్కషన్స్, ఐ హ్యాపెన్ టు హియర్ ది ఫాలోయింగ్ ఫ్రమ్ మనీ ఆన్ దిస్ కాంట్రవర్షియల్ ఇష్యూ. నేను ఇందులో పాలు పంచుకోపోయిన ఒకనాడు మణి దీని గురించి మాట్లాడింది, అది నేను విన్నాను, అది చెప్తాను నేను అంటున్నాడు. మణి వాజ్ ఇన్ ద ట్రస్ట్ ఆఫీస్ అండ్ ఐ హ్యాడ్ అప్రోచ్డ్ హెర్ రిగార్డింగ్ సమ్ వర్క్. ఇతనే రుస్తమే చెప్తున్నాడండి, రుస్తుం ఫలాతి చెప్తాను. సో ట్రస్ట్ ఆఫీసులో ఒకనాడు మణి ఉంది, నేను ఒక పని మీద అక్కడికి వెళ్ళాను. యాజ్ ఐ వాజ్ డిస్కసింగ్ ది వర్క్ విత్ హెర్, ఎ టెలిఫోన్ కాల్ కేమ్ టు హర్ ఫ్రమ్ ద వెస్ట్. నేను ఆవిడతో ఈ పని గురించి మాట్లాడుతుంటే అమెరికా దేశం నుంచి ఎవరో మాట్లాడారు ఫోన్లో మనీకి. The caller at the other end of the line was questioning Mani on whether Baba at any point had shown disapproval of homosexuality. ఇలాగా ఒకే లింగములో కామపరమైన జీవితాన్ని జీవించడము బాబా ఎప్పుడైనా నిషేధము అని చెప్పారా అని ఆ ఫోన్ కాల్ వచ్చింది. ఐ వాంటెడ్ టు ఎక్స్క్యూజ్ మై సెల్ఫ్ టు గివ్ మనీ ప్రైవసీ, సో షుడ్ టు టాక్ విత్ ఇట్. వెంటనే నాకు అనిపించింది, మనీ నేను ఉండగా ఇలాంటి సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు కదా, అవతల వ్యక్తికి సంపూర్ణంగా చెప్పవలసిన అవసరం ఉండొచ్చు, అంచేది ఇప్పుడే వస్తాను నేను మణి అని బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేశాను. ఐ లుక్డ్ అట్ హెర్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఐ షుడ్ లీవ్ అండ్ రిటర్న్ లేటర్. ఆవిడతో చెప్పాను నేను బయట ఉంటాను, తర్వాత వస్తాను. మణి ఆస్క్డ్ మీ టు వెయిట్ అండ్ నాట్ లీవ్. కూర్చో, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఐ డిడ్ మై బెస్ట్ నాట్ టు పే ఎనీ అటెన్షన్ టు హెర్ కన్వర్సేషన్. నేను అటు బుర్ర పెట్టకూడదు అనుకుని కూర్చున్నాను. However, a curious thought did pass my mind as to what Mani's stand on this issue would be. అయినా ఏం చెప్పుద్దో, బాబా చెల్లేరు కదా ఇప్పుడు మణి, అన్నాళ్ళు బాబాతో ఉంది కదా. జాగ్రత్తగా నా చెవు మాత్రం ఒక పక్క అటు పనిచేస్తాను. యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ డివైన్ మై థాట్, యాజ్ సూన్ యాజ్ షీ హంగ్ ది టెలిఫోన్, షీ లుక్డ్ అట్ మీ స్ట్రైట్ ఇన్ మై ఐస్ అండ్ సెడ్. ఫోన్ పెట్టేసి వెంటనే నన్ను దగ్గరికి పిలిచి చెప్పింది, ఇట్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ వెదర్ యు ఆర్ ఏ హోమోసెక్సువల్ ఆర్ ఏ హెటరోసెక్సువల్. అసలు ఇది లైంగికమైనటువంటి జీవితం గడపడానికి సంబంధించినటువంటి ప్రశ్న కాదు ఇది. మనీ దెన్ టుక్ హెర్ ఫస్ట్ ఫిస్ట్ అండ్ పౌండెడ్ ఇట్ ఆన్ హెర్ హ్యాండ్ అండ్ సెడ్ వెరీ ఎంఫటికల్లీ, యూ హ్యావ్ టు గివ్ అప్ అండ్ గో బియాండ్ సెక్స్ ఇఫ్ యూ వాంట్ బాబా. ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, బాబాయే నీకు కావాలి అంటే లైంగికమైన జీవితానికి అతీతముగా నీవు ఎదగాలి. అంటే సహజమైనటువంటి కామమా, అసహజమైనటువంటి కామమా, రెండిటినీ విడిచిపెట్టవలసి ఉంటుంది, అతీతంగా ఎదగవలసి ఉంటుంది. యూ హ్యావ్ టు గివ్ అప్ ఇండల్జింగ్ ఇన్ యువర్ డిజైర్స్ ఆఫ్ ది లోయర్ సెల్ఫ్ బిఫోర్ యూ కెన్ గెట్ బాబా. బాబాని పొందాలి అంటే ఈ పశువాంఛల నుండి అతీతముగా నీవు ఎదగవలసి ఉంటుంది. ద ఫాల్స్ సెల్ఫ్ హెస్ టు గో కంప్లీట్లీ
నీలో ఉన్న అసత్యమైన నేను రకరకాల వికారములను ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ వాటి నుంచి నువ్వు ఎదగవలసి ఉంటుంది. ద కాంట్రవర్సీ డైడ్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైం. దీంతో ఇంకా కాంట్రవర్సీ చచ్చిపోయింది. అసలు ఇది మంచిదే అంటే రెండింటికంటే నువ్వు ఎదగాలని చెప్పేసింది ఆవిడ సమాధానం.